గురువుగారు, కుజదోషం అంటే ఏంటి అసలు? శుభం, మంచి మాట చెప్పావమ్మా. ఇందాక మనం చెప్పుకున్నాం స్త్రీ శాపం అవునండి. అనేటువంటి ఒక ఇది జ్యోతిష్ శాస్త్రంలో. అవునండి. కుజుడు అగ్నితత్వాన్ని కలిగినటువంటి వాడు, మంటలాగా ఉంటాడు. సూర్యుడు కంటే ఎక్కువగా ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది కుజుడు మాత్రమే. కుజుడు. కుజుడు వల్ల ఎక్కువగా అంటే చెప్తాను, కుజదోషం అంటే కూడా చెప్తాను నేను మీకు. అలాగే అండి. కుజుడు వల్ల మనకేమొస్తాయి? హార్ట్ ప్రాబ్లం అంటే గుండెలో మంట, అవునా? స్టమక్ పెయిన్స్ అది మంటే, మంటే. గ్యాస్ అది అది మంటే, మంటే. అవునా? అవునండి. రక్తపోటు బీపీ అది కూడా మంటే. ఏవైతే జ్వాలతత్వాన్ని కలిగినటువంటి అనారోగ్యాలు ఉంటాయో అవన్నీ కూడా కుజుడు కంట్రోల్లోనే ఉంటాయి. అంటే బర్నింగ్. అవునండి. కుజుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. ఎర్రగా ఉంటుంది. మంట ఎలా ఉంటుంది మనకి? ఎర్రగా ఉంటుంది. అవునా? అవునండి. అలానే ఆ కుజగ్రహానికి ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. దాంతోపాటు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వివాహం, ఆరోగ్యం, సంతానం, ఆర్థికం. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? కుజుడు బాగుండకపోతేనే అప్పులు ఎక్కువగా చేస్తుంటాం. అవునండి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. అవును. అప్పులు ఇచ్చినా తీసుకున్నా కూడా కానీ ఆయన కంట్రోల్లోనే ఆయన ఉంటాయి, కుజుడు కంట్రోల్లోనే ఉంటాయి. ఈ కుజగ్రహ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే, జన్మ జాతకం తీసుకుంటే లగ్నం అనేది ఒకటి, రాశి అనేది ఇంకొకటి. ఒకటి. లగ్నాలైనా 12, రాసులైనా రాసులైనా 12. అవునా? అవునండి. లగ్నంలో మొదటి స్థానంలో ఉండడం వల్ల కానీ, అంటే లగ్నంలో ఉండడం వల్ల కానీ, లేదా 4వ స్థానంలో ఉండడం వల్ల కానీ, లేదా 6, 7, 8 స్థానాల్లో ఉండడం వల్ల కానీ, లేదు 12వ స్థానంలో ఉండడం వల్ల కానీ కుజదోషం ఏర్పడుతుంది మనకి. దీంతో పాటుగా చాలామంది ఈ లగ్నం నుంచే చూస్తూ ఉంటారు. అలా కాకుండా మన రాశి నుంచి కూడా ఇవే స్థానాలు ఎక్కడున్నా తప్పనిసరిగా కుజదోషం ఏర్పడుతుంది. రాశిలో ఉన్న, రాశి 4వ స్థానంలో ఉన్న, 6, 7, 8 స్థానాల్లో ఉన్న, 12వ స్థానంలో ఉన్న కుజదోషం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. వీటన్నిటితో పాటు ఇంకొక ప్రమాదకరమైనటువంటి కుజదోషం కూడా ఉంది. ఏంటండి అది? కుజుడితో కలిగితే కుజదోషం అని చెబుతున్నాం. అవునండి. అలానే శుక్రుడితో కుజుడు కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి కుజదోషం, కుజదోషం కంటే విపరీతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దోషం. ఇది కూడా శుక్రస్థానాలు 2 ఉంటాయి, వృషభ లగ్నం, తులా లగ్నం. ఈ 2 స్థానాల్లో కుజుడు ఉన్నా కుజదోషం వస్తుంది. లేదు, కుజుడు స్థానాలు 2 ఉంటాయి, మేషం, వృశ్చికం. అవునా? ఈ 2 స్థానాల్లో శుక్రుడు ఉన్నా కుజదోషం వస్తుంది. అలానే కాకుండా శుక్రుడు కుజుడు కలిసి ఉన్న, కుజుడికి 6వ స్థానంలో శుక్రుడు, శుక్రుడికి 6వ స్థానంలో కుజుడు ఉన్న, కుజుడికి 12వ స్థానంలో శుక్రుడు, శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు ఉన్న, కుజుడు శుక్రుడు 7 స్థానాలు, సమసప్తకాలు అంటారు వాటిని, ఆ స్థానాల్లో ఉన్న పరస్పరమైనటువంటి దృష్టి కలుగుతున్న, ఇవన్నీ కూడా కుజదోషాల కిందకే వస్తాయి. కుజుడు వల్ల కలిగేటువంటి కుజదోషాన్ని కొంతవరకు నివారణ వల్ల చాలా వరకు తొందరగా తగ్గుతుందేమో, కానీ శుక్రుడు వల్ల కలిగేటువంటి కుజదోషానికి మాత్రం నివారణ చాలా కష్టతరమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటి దోషం కూడా. నిజంగా 2 వివాహాలు జరుగుతుంది అందుకోసం. శుక్రుడు ఇందాక చెప్పుకున్న స్త్రీ శాపం శుక్ర కుజల స్థానాల వల్ల మాత్రమే స్త్రీ శాపం వస్తుంది. ఇప్పుడు ఒక జాతకం చూస్తాం, ఈ జాతకంలో వీళ్ళ పూర్వీకుల్లో 2వ వివాహం ఎవరికన్నా జరిగిందా లేదా అని ఈజీగా చెప్పవచ్చు. అవునండి. ఎలా అంటే శుక్రుడు కుజుడు ఉండేటువంటి కాంబినేషన్తోనే చెప్తాం అది. కేవలం అంటే వాళ్ళిద్దరు పరస్పరమైనటువంటి దృష్టి కలిగిన, ద్వాదశ భావస్థితి కలిగిన, షష్టాష్టక భావస్థితి కలిగిన, సప్తకాల స్థానాల్లో ఉన్న, ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళు ఉన్న తప్పనిసరిగా కుజదోషం అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా ఏంటి? వివాహం ఆలస్యం, సంబంధాలు చూస్తూ ఉంటారు, చివరిదాకా వస్తూ ఉంటాయి. పీటల మీద కూర్చునే సమయంలో కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవునా? సంతానం, వివాహం అయిన తర్వాత సంతానం అనేది చాలా ఆలస్యంగా కలుగుతుంటుంది. 12 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేసి సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్లకు వెళ్ళి అవి కూడా సఫలీకృతం కాకుండా ఫెయిల్యూర్ అయిపోయి బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా స్త్రీలకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా కేవలం ఈ కుజశుక్రుల ప్రభావం చేతనే వస్తాయి 100%. వాటిని వంధ్యాదోషాలు అంటారు. ఈ వంధ్యాదోషాలు కూడా తప్పనిసరిగా కుజశుక్రుల ప్రభావం చేతనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దీంతోపాటు ఇందాక చెప్పా కదా, బీపీ, షుగర్, హార్ట్, కిడ్నీ, లివర్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్. ఈ శుక్ర కుజులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, మైండ్ చిన్న విషయాన్ని బాధపడటం, ఎమోషనల్గా ఉంటారు, ప్రేమ,
బాధ, సంతోషం, కోపం, ప్రతి ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు తల్లి తండ్రి ఫేస్ చేస్తారు, ఎలా ఉన్న కూతురైనా కొడుకునైనా. అవునండి. కొత్తగా వచ్చే వ్యక్తి ఎలా ఫేస్ చేస్తారు నాన్న? చెయ్యలేరు. కొన్ని రోజులు అరే మారుతాడు, మారుతుంది అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అందుకనే విడిపోతారు. ఎమోషన్స్ మాత్రమే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. అవునండి. నిజంగా చెప్పాలంటే అంతే కదా. దాన్ని ఈగో అంటారు. 3 అక్షరాలు చెప్పాలంటే ఈగో. అంతే. ఆ ఈగో ఈగో వల్ల చాలా మంది విడిపోతున్నారు. ఎందుకు వస్తున్నాయి? ఈగో ఎందుకు వస్తుంది? కేవలం ఇదే, ఈ శుక్రకుజుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఒకళ్ళతో అంటే ఒకళ్ళ కింద ఉండడం కానీ, మనతో ఈక్వల్గా ఎదురు వాళ్ళని చూడటం కానీ నచ్చదు. అంతేకాకుండా శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు. వీళ్ళకి ఒక సీజనల్ ఫ్రెండ్స్ అనమాట. వస్తుంటారు పోతుంటారు, మరలా పాత వాళ్ళు మళ్ళీ మధ్యలో వస్తుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇలా పర్మనెంట్ రిలేషన్ అనేది ఎక్కడా లేదు. ఫ్రెండ్స్తోనే పర్మనెంట్ రిలేషన్ లేకపోతే, పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఒక ఫ్రెండ్ కూడా నీకు పర్మనెంట్గా లేకపోతే, పెళ్ళైన తర్వాత నీ బంధం శాశ్వతంగా ఎలా ఉంటుంది? ఉండలేదు. ఇది కూడా కుజదోష ప్రభావం. దీని తర్వాత మళ్ళీ ఇంకో వివాహం చేసుకుంటారు. అక్కడ సఖ్యతగా ఉంటున్నారా? అక్కడ కూడా విడిపోతారు. అలా 2 3 4 పెళ్లిళ్ళు జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? అవునండి. అలానే కాకుండా వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం. మనం చేసేది మాత్రమే కరెక్ట్, ప్రపంచంలో నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకున్నటువంటి అహంభావ స్థితి తప్పనిసరిగా వస్తుంటుంది. ఇది కూడా శుక్రకుజుల ప్రభావం చేతనే వస్తుంది. అంటే కుజుడు ఇన్ని రకాల తప్పులకు దారితీస్తున్నాడు. వ్యసనం, తొందరగా ఎడిక్ట్ అయిపోతుంటారు. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒక వ్యక్తికైనా ఒక వస్తువుకైనా. వీళ్ళని చూడండి, నేను చెప్తాను, కుజుడు శుక్రుడు కలిసినటువంటి దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇంటి బయటంతా హ్యాపీగా ఉంటారు. గడప దాటి బయటికి వెళ్తే, గడప దాటి లోపలికి వస్తే లోన్లీగా సీరియస్గా ఉంటారు. ఎదురు వాళ్ళు పలకరించినా పెద్దగా రిప్లై ఉండదు. అంతేకాకుండా ఒకటే మాట రెండోసారి ఎప్పుడైతే వింటారో యుద్ధమే ఆ రోజు ఆ ఇంట్లో. అది తల్లిదండ్రులు కావచ్చు, ఏమైనా కావచ్చు. బయట వాళ్ళ పని అంటే పరిగెత్తుకుంటూ పని, ఎంత పని అయినా చేసి వస్తారు పొద్దునుంచి రాత్రి వరకు. ఇంట్లో వాళ్ళు పని చెప్తే చేయరు. ఇంటికి వచ్చేసరికి ఓ లేజినెస్, బద్ధకం. ఎంత అంటే కూర్చుంటే అక్కడ గ్లాస్ ఉంది పక్కనే, ఆ గ్లాస్ కూడా చేతిలో పెడితే తాగుతాను, లేకపోతే తాగలేనంత బద్ధకం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడాను కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి ప్రభావం. వీటి వల్లనే ఎక్కువగా వివాహాలు ఇవన్నీ కూడా ఇవవుతున్నాయి, విచ్ఛిన్నం అవుతున్నాయి ఇవాళ రోజుల్లో. అంటే పిల్లలు మాట వింటలేదు అంటే కేవలం మన పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీ శాపాలు, ఇవన్నీ కూడాను అవే కుజదోషంగా భవిష్యత్ తరాలకి వెళ్తూ ఉన్నాయి. భవిష్యత్ తరాలు ఎక్కువగా బాధపడుతూ ఉన్నాయి. అందుకనే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి తింటున్నాం, వాళ్ళు ఇచ్చిన పాపాలు కూడా తినాలి కదా. మరి మంచినైతే తింటున్నాం కదా, చెడుని కూడా తినాలి తప్పనిసరిగా. ఎంత తింటామో చెడు కూడా అంతే తినాలి. ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అవునండి. ఆస్తి మనం కరగబెట్టొచ్చేమో, పాపాన్ని మాత్రం కరగబెట్టలేం కదా, వాళ్ళు చేసిన పాపాన్ని. కాబట్టి మనమైనా ధర్మబద్ధంగా ఉంటే కనీసం మన భవిష్యత్ తరాలైనా సరే మనం పడుతున్నటువంటి బాధలు, మన పిల్లలు పడుతున్నటువంటి బాధలు, మన పిల్లల ద్వారా మనం పడుతున్నటువంటి బాధలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అవునా? అవునండి. కాబట్టి మనమైనా ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువ బాధించొద్దని చెప్పడానికి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ కరెక్ట్ సమాధానం జరుగుతుంది. ఆడవాళ్ళని బాధించొద్దు, ఆడవాళ్ళ వల్ల ఎక్కువగా ఉసురు కొట్టుకోవద్దు, ఆ వంశానికి బాధ కలుగుతుంది. స్త్రీ శాపం ద్వారా ఎక్కువగా వచ్చేటువంటి కుజదోషాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుజదోషం పోవాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుజదోషం పోవాలంటే ఏం చేయాలి అంటే దాని ముఖ్యంగా ఒకటే కారణం చెప్తానమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంత ఆరాధన చేస్తే అంత కుజదోష నివారణ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం అంటే మంగళవారం వెళ్ళి పూజ చేసి దండం పెట్టుకుందామని కాదు. ఇప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారో మనం అలా చూడగలిగితే నిజంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే మన తండ్రి స్థానంలో ఉండి మనల్ని చూడగలుగుతాడు. చెప్తున్నా, ఇందాక చెప్పా కదా తొందరగా ఎడిక్ట్ అవుతారని. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎడిక్ట్ అవ్వమని చెప్పండి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి ఎడిక్ట్ అవుతాడు, మన పక్కనే ఉంటాడు. మనం వినాయకుడి కథలో కూడా వింటూ ఉంటాం, వాయువేగంగా అన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడని. ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం కూడా అంత వాయువేగంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారితో పాటు సమానంగా వేగంగా ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే. ఆయన సదా ఆరాధన చేస్తూ ఉండాలి. నిత్యం ఇంట్లో మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, పెద్దలే కాకుండా
సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం అని చెప్పి చక్కగా పుస్తకాల్లో దొరుకుతుంది. అది చదవటం కష్టం కాబట్టి ఇప్పుడు సినిమా పాటలు 4 సార్లు వింటే పాడేస్తుంటాం కదా, అవునండి. అలానే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి, వినండి. విన్న తర్వాత నోటికి వచ్చిన తర్వాత పుస్తకం తీసుకొని రోజు పారాయణ చేయండి. ప్రతి మంగళవారం ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, తలస్నానం, నేలపడక చేయండి. మీ పిల్లలకు అలవాటు చేయండి. తద్వారా గర్భ సంబంధమైనటువంటి దోషాలు పోతాయి, వివాహ సంబంధమైన దోషాలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, ఆర్థిక బాధలు తప్పుతాయి, రుణ బాధలు తప్పుతాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు మీరు అందించాలి, మా పిల్లలు బాగుండాలి, నా వంశం బాగుండాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. తప్పనిసరిగా ఈ కుజ దోష నివారణ కలుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు